హలో నేను శేషరావు. చదువులు చెప్పాల్సినటువంటి కాలేజీల్లో ఎన్ఓసీల భూగోతం బయటకు వచ్చేసింది. ఫోర్జరీ సంతకాల ఇష్యూ ఇప్పుడు రకరకాలుగా తిరుగుతూ ఉంది తెలంగాణలో. దీన్ని ఎవరు ఫైనల్ చేశారు, ఎవరు ఐడెంటిఫై చేశారంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఐడెంటిఫై చేశారు. హైందవ కాలేజీ సంబంధించినటువంటి ఎన్ఓసీలని ఐడెంటిఫై చేసినప్పుడు ఫోర్జరీ సంతకాలతోటి అగ్నిమాపక ఎన్ఓసి, బిల్డింగ్కి సంబంధించింది కానీ లేకపోతే ఆ స్ట్రక్చర్కి సంబంధించి కానీ ఎన్ఓసీలని తీసుకున్నట్టుగా తేలింది. దీంతో పోలీసులకి ఈ ఇష్యూని అప్పచెప్పాడు రంగనాథ్ గారు. ఆ కాలేజీలకు సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం ఇవ్వమని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డుకి పోలీసులు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తొలి విడత 76 కాలేజీలు పంపించారు. ఈ 76 కాలేజీల్లో 8 కాలేజీలకు సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాల ఎన్ఓసీలను కనుగొన్నారు. రెండో లిస్టు చూస్తే 66 కాలేజీలు లిస్టు పంపించారు. ఈ 66 కాలేజీలకు సంబంధించిన ఎన్ఓసీలను పరిశీలిస్తే 46 ఫోర్జరీ సంతకాలతోటి ఎన్ఓసీలు ఉన్నట్టు తేలింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఈ మొత్తం ఫోర్జరీ వ్యవహారంలో కొల్లీడైంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే పోలీసులు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఎన్ఓసీలను పంపించముంటే ఫస్ట్ విడతేమో కరెక్ట్గా ఎన్ఓసీలు ఉన్నటువంటి కాలేజీల లిస్టు పంపించారు. తర్వాత విడతేమో అనివార్యంగా మిగతా కాలేజీలకు సంబంధించినటువంటివి పంపించారు. అంటే ఫస్ట్ పంపించినటువంటి 76 కాలేజీలో 8 మాత్రమే నకిలీ ఎన్ఓసీలు, ఫోర్జరీ సంతకాలతో ఉన్నటువంటి ఎన్ఓసీలతో కూడినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు పోలీసులు. ఆ తర్వాత రెండో లిస్ట్ అడిగితే ఆ రెండో లిస్ట్ అంటే మిగతా కాలేజీలు ఎన్ని ఉంటే అన్ని పంపించారు. ఆ రెండో లిస్ట్ పంపిస్తే రెండో లిస్టులో 85% ఫోర్జరీ సంతకాలతోటి ఎన్ఓసీలు, నకిలీ ఎన్ఓసీలతోటి కాలేజీలు రన్ చేస్తున్నట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాస్తవంగా కాలేజీలు పెట్టాలని అంటే కనుక దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ప్రధానంగా ఫైర్ సేఫ్టీ. ఈ మధ్యకాలంలో మనకి ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలను చూసాం. అలాగే హైదరాబాద్లో కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదాలను చూసాం. సల్లార్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలను చూస్తున్నాం. రీసెంట్గా అమీర్పేటలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కూడా చూసాం. రకరకాలుగా ఈ బిల్డింగ్స్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్ఓసి మస్ట్గా తీసుకోవాలి. ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి అనుమతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఆ బిల్డింగ్ నిర్మించినటువంటి స్థలం ప్రభుత్వ స్థలమా లేదంటే పట్టానా, లేదంటే దేవాదాయ భూముల్లో కట్టారా, వక్ఫ్ భూముల్లో కట్టారా, ఇవన్నీ మొత్తం తెలుసుకున్న తర్వాత ఎన్ఓసీని ఇష్యూ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఇలా రకరకాలుగా డిపార్ట్మెంట్లు, టౌన్ ప్లానింగ్ కానీ ఇవన్నీ. ఆ ఎన్ఓసీలు అన్నీ ఇష్యూ అయితేనే నువ్వు కాలేజీ పెట్టాలి. కాలేజీ పెట్టడానికి అనుమతి ఇవ్వాలి. ఎవరు? ఇంటర్మీడియట్ బోర్డు. మరి ఇంటర్మీడియట్ బోర్డు ఏమీ పరిశీలించకుండానే జూనియర్ కాలేజీలను పెట్టడానికి అనుమతులు ఇచ్చింది. కాలేజీలను పెట్టడానికి, స్కూల్స్ని పెట్టడానికి అనుమతులు ఇచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎన్ఓసీలు ఫోర్జరీ సంతకాలతోటి అనుమతులు తీసుకున్నారు. ఎన్ఓసీలని ఫోర్జరీ సంతకాలతోటి ఇంటర్మీడియట్ బోర్డుకు లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుకి సబ్మిట్ చేసి కాలేజీలు, స్కూల్స్ పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు అనేది ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇది తొలుత ఐడెంటిఫై చేసింది ఎవరు? రంగనాథ్ గారు. రంగనాథ్ గారు ఐడెంటిఫై చేసి ఈ మొత్తాన్ని ఎంక్వైరీని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటే రోజు రోజుకి అవకతవకలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో విద్యా వ్యవస్థ మీద, అలాగే స్కూల్స్ కాలేజీలో ఉన్నటువంటి వసతుల మీద ప్రభుత్వం ఆరాధిస్తూ ఉంది. ప్రముఖ కాలేజీల్లో, రెసిడెన్స్ కాలేజీల్లో కానీ, శ్రీ చైతన్యలో కానీ ఇలా దాదాపుగా రెండో విడత 46, ఫస్ట్ విడత 8 కాలేజీలు వెరసి దాదాపు 54 కాలేజీల్లో అసలు ఎన్ఓసీలు లేవు, సేఫ్టీ లేకుండా కాలేజీలు రన్ చేస్తున్నారు. ఇక స్కూల్స్ని తీసుకుంటే వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మళ్ళా స్కూల్స్ మీద పడ్డారు, స్కూల్ భవనాల మీద పడ్డారు. స్కూల్ భవనాలని ఎంక్వైరీ చేస్తున్నారు. స్కూల్ భవనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
ఇప్పుడు కాలేజీలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తే 54 కాలేజీలకు సంబంధించినటువంటి పత్రాలు నకిలీవి, ఫోర్జరీ సంతకాలు. ఫైర్ సేఫ్టీ ఫోర్జరీ సంతకం, బిల్డింగ్ నిర్మాణం ఫోర్జరీ సంతకం, బిల్డింగ్ అనుమతులు ఫోర్జరీ సంతకాలు, మొత్తం ఎన్ఓసీలన్నీ ఫోర్జరీ సంతకాలతోటి ఇంటర్మీడియట్ బోర్డుకి అప్పచెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డు గుడ్డిగా అనుమతులు ఇచ్చింది. గుడ్డిగా ఇవ్వడం అంటే ఏంటి? ఇంటర్మీడియట్ బోర్డుకి ఆ కాలేజీలకి మధ్య లావాదేవీలు పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అక్కడ వసతులు ఉన్నా లేకపోయినా, నిబంధనల ప్రకారం వాళ్ళు చదువు చెప్తున్నా చెప్పకపోయినా, అక్కడ చెప్పేటువంటి టీచింగ్ స్టాఫ్ క్వాలిఫైడ్ అయినా కాకపోయినా విద్యాశాఖ ఏం పట్టించుకోదు. దానికి కారణం ఏంది? వాళ్ళకి రావాల్సినటువంటి ఆమ్యామ్యాలు అందుతూ ఉంటాయి. ఆ విద్యాశాఖలో ఉండేటువంటి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి నెల మామూలు, లేదంటే సంవత్సరం మామూలు, లేదంటే 6 నెలల మామూలులో ఇస్తూ ఉంటారు. ఈ మామూలు తీసుకున్నటువంటి బ్యాచ్ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. దాంతో నిబంధనలు ఏమీ పట్టించుకోరు. గాల్లో విద్యార్థుల యొక్క జీవితాలు ఉంటాయన్నమాట. ఈ ప్రైవేట్ కాలేజీలు ఒక్క కాలేజీ కూడా 100కు 100% నిబంధనలు పాటించినటువంటిది ఉండదు. బహుశా ఏ కాలేజీలన్నా గ్రౌండ్ ఉంటుందా? ఉండదు. మొత్తం సెంటర్లో అపార్ట్మెంట్లో పెడతారు కాలేజీ. ఈ అపార్ట్మెంట్ చూస్తే కనుక దానికి ఏముండవు, ఫైర్ సేఫ్టీ ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగితే స్టూడెంట్స్ అందరూ బయటికి రావడానికి కూడా ఉండవు. లిఫ్ట్ కూడా ఒకటే ఉంటుంది, ఒకటే లిఫ్ట్ ఉంటుంది. ఎక్కడ 4th ఫ్లోర్లో 5th ఫ్లోర్లో కాలేజీలు ఉంటాయి. మరి ఆ బిల్డింగ్ మొత్తం స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా ఫైర్ కనుక యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వాళ్ళు రావాలంటే ఆల్టర్నేటివ్ ఏముంది అనేది కూడా చూపించలేనటువంటి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చి కూర్చున్నారు విద్యాశాఖ. విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనేమో మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయాలని చెప్పి అంటారు. అందుకే తన దగ్గర ఉంచుకున్నాను విద్యాశాఖని అని చెప్పి అంటున్నారు. మరి దాదాపు 3 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. అప్పటి నుంచి కూడా విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు కాలేజీలను చూస్తేనేమో ఎన్ఓసీలన్నీ ఫోర్జరీ సంతకాలతోటి సబ్మిట్ చేసేసి విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? కాలేజీల యజమానులదా, లేదా అనుమతులు ఇచ్చినటువంటి విద్యాశాఖదా, లేదా ఫోర్జరీ చేసినటువంటి ముఠాలు ఏమన్నా ఉన్నాయా, లేదా కాలేజీ యాజమాన్యాలు ఎవరికి వాళ్ళే ఎన్ఓసీలని సృష్టించుకున్నారా నకిలీవి? అసలు ఎవరు చేశారు ఇంత పెద్ద ఎత్తున అనేది బయటికి రావాలి. ఈ నకిలీ సర్టిఫికేట్లని, నకిలీ ఎన్ఓసీని సృష్టించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ముఠా ఏమైనా ఉందా? ఆ ముఠాకి విద్యాశాఖకి రిలేషన్ ఉందా? దీని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఈ ఎంక్వైరీలో కనుక అసలు విషయాలు బయటకు వస్తే దాదాపుగా తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండేటువంటి కాలేజీలు 50% 50% అబోవ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కాలేజీలు ఇప్పుడు అకాడమిక్ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు వాటినే ఖాళీ చేయించలేరు. ఆ బిల్డింగ్ని ప్రత్యామ్నాయంగా ఎక్కడన్నా కాలేజీ పెట్టుకుంటే వాళ్ళు పెట్టరు. మరి ఇప్పుడేమో ఎన్ఓసీలన్నీ ఫోర్జరీ అని చెప్పి తేలిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు కొనసాగించాలా అదే భవనాల్లో, లేదంటే ఇమ్మీడియట్గా వాటిని సీజ్ చేయాలన్నా? నిబంధనల ప్రకారం అయితే సీజ్ చేయాలి. కానీ సీజ్ చేస్తే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు నష్టపోతారనేటువంటి వాదన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా అని చెప్పేసి కంటిన్యూ అక్కడే చేయండి అని చెప్తే ఒకవేళ పొరపాటున ఏదైనా జరగడానికి, అగ్ని ప్రమాదం ఏదైనా జరిగితే అప్పుడు నకిలీ ఎన్ఓసీలు అని తెలిసి కూడా ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి ప్రజలు నిలదీస్తారు, సమాజం నిలదీస్తుంది. ఇప్పుడు అడకత్తెలో పోకచక్కలా మారిపోయింది ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఇప్పుడు ఆ కాలేజీని సీజ్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలా ఈ అకాడమిక్ ఇయర్ వరకు అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు. దాదాపు 54 రెండో విడత, మొదటి విడత 8. ఈ కాలేజీలు అన్నీ కూడా దాదాపుగా క్లోజ్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ పెరుగుతుంది. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా ఆయన ప్రభుత్వ భూములు కాపాడుతూ ఉన్నారు. ఆయనకి ఏదైతే ప్రభుత్వం అప్పచెప్పిందో బాధ్యతలు, ఆ బాధ్యతల్ని వీలున్నంత వరకు యాక్యురేట్గా ఆయన అమలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కొంతమంది బాధపడచ్చు, ఆక్రమణదారులు బాధపడుతున్నారు. ఇప్పుడు 22A కింద హైదరాబాద్లో ఉండేటువంటి దాదాపు 70% భూములు వెళ్ళిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లు అన్నీ ఆగిపోయాయి. అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టారు. ఆ బిల్డింగుల్లో ఇప్పుడు కాలేజీలు రన్ చేస్తున్నారు. వీటన్నిటినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఓసీలనే ఫోర్జరీ చేశారంటే
ఇంకా ఎన్ని రకాలుగా ఫోర్జరీ చేసి కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చుకున్నారో అనేది కూడా అనుమానం వస్తుంది. మరి ఆ కాలేజీని సీజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.